నమస్తే, నేను మీ కాసిం. మీరు చేయవలసిన ఫోన్ నంబర్ 9704872972. ఈ నంబర్కి మీ ప్రాంతంలో ఏం జరిగినా ఫోటో ద్వారానో లేదా వీడియో ద్వారానో మాకు పంపించవలసిన నంబర్ వాట్సాప్ చేయండి. మన ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులు కానీ, ఆ తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కానీ, లేదా ఎలాంటి వార్తలున్నా ఈ వాట్సాప్ కి పెట్టండి. మనము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మన K9 టీవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తుంది. దయచేసి ప్రజలారా, మీ ఏరియాలో మీ ప్రాంతాల్లో గంటలో మీ ప్రాంతంలోని సమస్యలపై 100% K9 టీవీ అధికారుల దృష్టికి దయచేసి మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9704872972. ఈ నంబర్కి పంపించండి. మీరే విలేకరులుగా మారండి. మీకు ఏ సమస్య ఉన్నా ఈ నంబర్కే ఫోన్ చేయండి. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా అంటూ 8వ పేజీలోని వార్త ఇది. కేసీఆర్ నివాసానికి ప్రజల తాకిడి అంటూ 3వ పేజీలోని వార్త ఇది. చేర్చుకోవడాలు ఆగవు, తర్వాత మీ ఇష్టం అంటూ 10వ పేజీలోని వార్త. కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపు లొల్లి అంటూ వార్త వేసింది ఇక్కడ. అనర్హత వేటు వేయాల్సిందే అంటూ 10వ పేజీలోని వార్త. తెలంగాణ భవన్ లో బుధవారం విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మొత్తం మీద అనర్హత వేటు వేయాల్సిందే అంటూ జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. నిరుద్యోగుల యుద్ధ భేరీ, సీఎం ఇంటి ముట్టడి ఉధృతం వార్త వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలేవి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సీఎం ఆర్డరే క్యాన్సల్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది కూడా. హామీలు నీటి మూటలు, డిమాండ్ జాబ్ క్యాలెండర్, డిమాండ్ పోస్టుల పెంపు, డిమాండ్ గ్రూప్ 1 మెన్స్, డిమాండ్ మెగా డిఎస్సి, డిమాండ్ జీవో 46, డిమాండ్ జేఎల్ ఫలితాలు అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం మీద హామీలు నీటి మూటలు అంటూ వార్త వేసింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తాం అంటూ 3వ పేజీలోని వార్త. సిటీకి నీటి కటకట, వరుణుడిపై జలమండలి ఆశలు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. RRR కు నిధులు ఇవ్వండి, హైదరాబాద్ విజయవాడ రహదారిని విస్తరించాలి, కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి అంటూ వార్త వేసింది. రోడ్డు బాగు లేకుంటే టోల్ వద్దు అంటూ 8వ పేజీలోని వార్త. కౌలు రైతుకు భరోసా అంటూ 10వ పేజీలోని వార్త ఇది. అధికార పార్టీ నేతల వేధింపులు, ఠానాలో బీఆర్ఎస్ నేత ఆత్మహత్య యత్నం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. సిబిఐని నిలదీసిన కోర్టు అంటూ 8వ పేజీలోని వార్త. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ 7వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.